సంస్కారం నేర్పించాలి, పదవి హుందాతనాన్ని తీసుకురావాలి. మరి మన రాజకీయ నాయకులేంటి? చదువుకుని సంస్కారం లేకుండా, పదవిలో ఉండి హుందాతనం లేకుండా, ప్రజా జీవితంలో ఉండి ఇంత కూడా బాధ్యత లేకుండా అంత దిగజారి ఎలా ప్రవర్తిస్తున్నారు? రీసెంట్ గా ఎమ్మెల్సీ కవిత మీద వ్యాఖ్యల తర్వాత మరొకసారి మన రాజకీయ నాయకుల రోత భాష మీద పెద్ద చర్చ నడుస్తోంది. ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రులు కూడా తమ స్థాయి మర్చిపోయి ఇలా దిగజారుడు మాటలు మాట్లాడారు. ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్స కలిగిస్తున్నాయి. ఒకరేమో హేమమాలిని బుగ్గల గురించి మాట్లాడతారు, ఇంకొక వ్యక్తి ఏమో నిన్ను తిట్టకపోతే నీకు ముద్దు పెట్టాలా అంటారు, మరొక వ్యక్తి ఏమో కంచం మంచం అంటాడు. ఏంటిది? ప్రజా జీవితంలో ఉన్న మహిళలంటే మీకు అంత చులకన? అంటే మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆడవాళ్లు రాజకీయాల్లోకి రావాలంటే పరువు మర్యాద ఇంట్లోనే పెట్టిరండి, రాజకీయాలు ఇలాగే ఉంటాయని చెప్దాం అనుకుంటున్నారా? ఒక్క కవిత గురించే కాదు, గతంలో హేమమాలిని కావచ్చు, కంగనా రనౌత్ కావచ్చు, మన డీకే అరుణ కావచ్చు, నారా భువనేశ్వరి కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, భారతి కావచ్చు, ఇలా ఎంతో మంది మహిళల గురించి చాలా నీచంగా మాట్లాడారు కొంతమంది. పైగా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పద్ధతిగా మాట్లాడే వాళ్ళకంటే బూతులు మాట్లాడే వాళ్ళకి ఎక్కువ పాపులారిటీ. పార్టీలు కూడా ఈ బూతులు మాట్లాడే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ కేవలం మగవాళ్ళని అంటే కూడా కరెక్ట్ కాదు. మన ఘనత వహించిన కొంతమంది మహిళా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. నోటికొచ్చిన చెత్తంతా మాట్లాడి, ఏది పడితే అది మాట్లాడి, తోటి ఆడవాళ్ల మీద కూడా అసహ్యమైన మాటలు మాట్లాడిన మహిళా రాజకీయ నాయకులు కూడా ఇది వర్తిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరంతా కూడా మీరు మాట్లాడే ఈ చెత్తంతా మీడియాలో, సోషల్ మీడియాలో బాగా హైప్ రావచ్చు, కానీ పర్సనల్ గా అవన్నీ మాకు రోత, వెగటు, అసహ్యం పుట్టిస్తున్నాయి. బట్టల కంటిన మురికైతే సబ్బుతో వదిలించవచ్చు, మరి ఈ రాజకీయ నాయకుల నోటి మురికిని ఎలా వదిలించాలి?